ఖాళీ పాత్రలుగా వచ్చారు ప్రభా. తండ్రి నింపబడిన పాత్రగా నీ వాక్యముతో తండ్రి నింపబడి తిరిగి నూతనమైన బలముతో, సంతోషంతో, ధైర్యంతో తిరిగి వెళ్ళటానికి మీరే సహాయంను దయచేయండి ప్రభా. వీళ్ళందరితో మీరు మాట్లాడారు ప్రభా, వారికి మీరు వాగ్దానాలు ఇచ్చారు ప్రభా. ఆ వాగ్దానాలు వారి జీవితంలో మీరు నెరవేర్చండి. ఇది మొదలుకొని ప్రభా ఎలా పొందుకోవాలో అడిగి తండ్రి అట్టి జ్ఞానం బిడ్డలకు దయచేయండి. తీసుకున్న తీర్మానాలు ఏవైతే ఉంటాయో ప్రభా వాటన్నిటినీ కూడా బిడ్డలు నెరవేర్చడానికి అట్టి కృపను ధన్యతను మీరు దయచేయండి తండ్రి. బలమును శక్తిని బిడ్డలకు దయచేయండి ప్రభా. ఈ గ్రామం అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మేము ప్రార్థిస్తుండగా మీరే తండ్రి వారి హృదయాలు మీరు తెరవండి, మాట్లాడండి, దర్శించండి ప్రభా. ఎంతోమంది బిడ్డలు నశించిపోతున్నారు ప్రభా. వారి నిమిత్తం ప్రార్థించే భాగ్యం మాకు ఇచ్చారు ప్రభా. తండ్రి మీరే సహాయం దయచేయండి, కార్యంను జరిగించండి ప్రభా. ఈ ఆరునంతటిని మీరు నా మహిమార్థమై ఘనంగా జరిగించండి. మరొక బిడ్డలందరినీ దీవించండి తండ్రి. కుటుంబాలుగా రావాలని ఆశపడుతున్నారు ప్రభా. బిడ్డలు చేసిన ప్రార్థనలు వ్యర్థం కానివద్దు ప్రభా. ఇంకా ఓర్పుతో ప్రార్థన చేయడానికి సహాయంను దయచేయండి. కుటుంబాలు కానీ సన్నిధికి వచ్చి ఆరాధించే భాగ్యంను దయచేయండి తండ్రి. నూతనమైన కార్యములు జరిగించండి, నూతనమైన దీవెనల ఆశీర్వాదాలతో మీరు నింపమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామమున కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసయ్య శ్రేష్ఠ నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. 2026 జనవరి మొదటి పునరుద్ధానపు దినాన ప్రభు మనందరినీ కూడా సమకూర్చి ఇలాగ మనందరినీ కూడా ప్రభు తన సన్నిధిలో తీసుకొచ్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞత కలిగిన మనస్సుతో ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకైతే ఆయన నామమునకి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. 66వ కీర్తనలో రాయబడిన కొన్ని మాటలు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనకారుడు తెలియపరిచాడు కదా, సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి, ఎలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి. ఇది ఒక చక్కటి కీర్తనగా రాయబడి ఉంది. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలు ఈ కీర్తన భాగంలో తర్వాత వచనాల్లో మనం చూస్తున్నాం. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేశాను, జనులు కాలినడక దాటిరి అని వాటన్నిటిని తలపోసుకుంటూ వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ భక్తుడు తెలియపరుస్తున్నటువంటి మాటలు. మొన్న డైరీ తీసుకున్న వాళ్ళందరూ కూడా రాస్తున్నారు కదా, చాలా సంతోషం. మరి మాకు డైరీ ఇవ్వలేదు ఆయన అడిగిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళు కూడా ఏదన్నా కనీసం 10 రూపాయల నోట్బుక్ అని తెచ్చుకొని ఒక 10 రూపాయల పెన్ తీసుకుని మీరు కూడా రాశారనుకో, నెక్స్ట్ టైం ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన అడిగారు కానీ ఎవరు చేయట్లేదు. దేవుని స్తోత్ర. మరి అదేంటో నాకు తెలీదు. మరి స్త్రీలు రాస్తున్నారు, పురుషులు మాత్రం రాయట్లేదు. ఆసక్తి ఉండాలి. దేవుని స్తోత్ర. కనుక కొంచెం దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. సైనేషన్ చూశాను నేను ఒకరోజు, చక్కగా రాసేస్తున్నాడు. ప్రసంగం చేస్తుంటే ప్రసంగంలో ఉన్న పాయింట్లు మొత్తం రాసేసాడు. కనుక అది మనలో ఉన్న ఉత్సాహాన్ని, సంతోషాన్ని, అలాగే అవగాహన చేసుకునే మనస్సును కూడా పెంపొందింపజేస్తుంది ఎప్పుడైతే రాయడం మనం ప్రారంభిస్తామో. ఒక దైవజనులు చాలా పెద్ద ఆయన ఎలీషా రాజు గారని, జ్యోతిరాజు గారు నాన్నగారు, ఆయన వాస్తవానికి చాలా అనుభవజ్ఞులు. ఆయన సేవా జీవితమే దాదాపుగా ఒక 40-45 సంవత్సరాలు పైబడి పరిచర్య అనుభవం ఉంటుంది. ఎవరు వాక్యం చెప్పినా రాసేస్తాడు. అవసరం లేదు, ఆయన వినని మాటలు కాదు, ఆయనకు తెలియని విషయాలు కాదు. ఎవరు చెప్పినా, ఎంత చిన్నవాళ్ళు చెప్పినా ఆయన సీరియస్గా ఒక డైరీ తీసుకుని ఎవరు ఎక్కడ చెప్తున్నారు. నేను చాలా మీటింగ్స్లో చూశాను. ఇలాగ పెద్ద వయసులో ఉండి కూడా ఒక చిన్న వయసులో ఎవరైనా వాక్యం చెప్తుంటే ఆసక్తితో రాయటం. కారణం ఏంటంటే దేవుని వాక్యం పట్ల ఉన్న ఆసక్తి. కనుక ఈరోజు మనకు కూడా అటువంటి ఆసక్తి కావాలి. రాయటం వచ్చిన వాళ్ళందరూ కూడా రాయగలిగితే
దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. శ్రద్ధ నిలుపుతాం, వినేటప్పుడు వింటాం, రాస్తున్నప్పుడు మరింతగా ఆ దృష్టి పెట్టి మనం వినే అవకాశం ఉంది. కనుక అది అలవాటు చేసుకోండి, చాలా సంతోషం. చూడండి, ఈ కీర్తన భాగంలో ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితంలో దేవుడు చేసిన విడుదల కార్యాలు, దేవుడు వారిని నడిపించినటువంటి విధానాలు, వాటన్నిటినీ తలపోసుకుంటూ దేవునికి కృతజ్ఞతలు తెలియపరిచిన ఓ చక్కటి కీర్తన 66వ కీర్తన. అందుకే మొదటి చరణాలలో మాట్లాడుతూ అంటాడు, దేవుని గురించి సంతోషముగా పాడండి, ఆయన నామ ప్రభావాన్ని కీర్తించండి, దేవుని గణపరచండి, ఇలాగ దేవుని స్తుతించండి అంటాడు. ఆయనకు ప్రభావము ఆరోపించని స్తోత్రించుడు, ఇలాగూ దేవునికి అని ఆ క్రింద మరికొన్ని మాటలు తెలియచేపడ్డాయి. అంటే దేవుని ఎలా స్తుతించాలో అనే ఒక మాదిరికరమైన, ఒక మాదిరితో కూడిన మాటలు, పదాలు ఇక్కడ వాడినట్టుగా మనం చూస్తున్నాం. వీటిల్లో వాళ్ళ కలిగిన కష్ట నష్టాలలో దేవుడు వారిని ఎట్లా విడుదల చేశాడో చాలా అద్భుతమైన విషయాలు మనం చూస్తుంటాం. 10వ వచనంలో, దేవా నీవు మమ్ములను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలులను చేశావు. వెండిని, ఒక విలువైన లోహాన్ని నిర్మలం చేయటం అంటే దానిని అగ్నిలో వేయాలి. అలా మమ్మల్ని కూడా చేసావయ్యా అంటున్నాడు. అలా మమ్మల్ని చేసినప్పుడు మేము శుద్ధులమయ్యాం, మేము పరిశుద్ధులమయ్యాం, మమ్మల్ని నిర్మలులుగా చేశావు. అంటే చెడుతనం అంతా తీసివేశాడు, కల్మషం అంతా కడిగివేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి అనుభవాలతో దేవుడు మనల్ని నడిపించాలి. తర్వాత మరికొన్ని మాటలు చూస్తుంటే, నిర్మలను చేశాడు. ఇంకా దేవుడు ఏం చేశాడు? నీవు బందీ గృహములు మమ్ము ఉంచావు, మమ్మల్ని బంధించావయ్యా. నడుముల మీద గొప్ప భారము, ఇదేమైనా మంచి విషయమా? కాదు. కానీ దేవుడు ఆ అనుభవాలు గుండా నడిపిస్తున్నాడు, అది తెలియపరుస్తున్నాడు. మమ్మల్ని అప్పచెప్పావు, మాకు శోధన వచ్చేలా చేసావు, మాకు గాయం చేసావు, మా నడుముల మీద భారం పెట్టావయ్యా, మేము బరువుతో ఉన్నాం. కానీ ఏమంటాడు 12వ వచనంలో, నరులు మా నెత్తి మీద ఎక్కున్నట్లు చేసేటివి, మేము నిప్పులలో నీళ్ళల్లో పడ్డాం. సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. దేవుని స్తోత్రం. ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు? సమృద్ధి ఉన్నటువంటి చోటుకి దేవుడు తీసుకొచ్చాడు. అయితే సమృద్ధి కలిగిన చోటుకి రాకముందు అనుభవాలు ఏంటి? నడుము మీద భారం పడింది, బందీ గృహంలో వేయబడ్డారు, ప్రజలు వచ్చి నెత్తి మీద ఎక్కారట, పెత్తనాలు చేశారు. ఇలా రకరకాల అనుభవాలతో దేవుడు వారిని నడిపిస్తూ, అయినను ఉన్నమాట చూడండి, అయినను మేము నిప్పుల్లో పడని, నీళ్ళల్లో పడని, నడుముల మీద భారం పడని, ప్రజలు వచ్చి మన నెత్తి మీద ఎక్కని, ఎన్ని నష్టాలు మా జీవితంలో కలిగినా, ఎన్ని బాధలు మేము అనుభవించినా, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించావు. ఈ సమృద్ధి గల చోటికి రావాలంటే ఈ అనుభవాలన్నీ మనకు కావాలి. ఏ అనుభవాలు కావాలి? భారముతో కునుగుదలలోకి వెళ్ళటం కావచ్చు, ప్రజల చేత కొన్నిసార్లు హీనమైన స్థితిలోకి వెళ్ళే పరిస్థితి కావచ్చు, అలాగే బంధకాలలో మగ్గిపోయే పరిస్థితి కావచ్చు, నిప్పులలో పడి నీళ్ళల్లో పడిన సందర్భాలు కావచ్చు. ఇలా అన్ని పరిస్థితుల్లో ఓర్చుకొని దేవుడు నడిపించిన చోటుకి మనం వెళితే అది సమృద్ధి గల చోటుగా ఉన్నది. ఆమేన్. అలాంటి సమృద్ధి గల చోటులోనికి వచ్చి దేవుని స్తుతిస్తూ, దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదను, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. దేవుని స్తోత్ర. 16 అంటాడు, దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించండి, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపిస్తాను. ఆయన నా కొరకు ఏ కార్యాలు చేశాడో, నా పక్షంగా ఏ క్రియలు చేశాడో వాటిని వినిపిస్తాను, ఆలకించండి అని వారిని పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు ప్రార్థన దేవుడు వినాలి అనుకుంటున్నప్పుడు అతడు చక్కటి మాట చెప్పాడు
18వ వచనంలో, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసినట్ల ప్రభు నా మనవి వినకపోవును. కాబట్టి ప్రార్థన చేసే ప్రతి వారు పాపమును లక్ష్య పెట్టక, పాపాన్ని తీసివేసుకుని పాప పరిష్కారం పొంది పరిశుద్ధమైన హృదయంతో, పరిశుద్ధమైన స్వభావంతో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన త్రోసివేసేవాడు కాదు. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆమేన్. హృదయంలో పాపమును లక్ష్యము చేయక పరిశుద్ధతను, పవిత్రతను ప్రేమించిన వారమై నిర్మలులుగా చేయబడాలి, పరిశుద్ధులుగా మార్చబడాలి, శోధన శ్రమలన్నింటిలో ఓర్చుకోవాలి. అలాంటి అనుభవాలు కలిగిన వారిని దేవుడు ఖచ్చితంగా ఆయన దీవిస్తాడు. దేవుని స్తోత్ర. కనుక ఆయన మన పక్షముగా తన కార్యములు జరిగించగలిగినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్ర. బిగ్గరగా అందరూ స్తోత్రం చెప్దా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవ్వరు లేరయా. నీ సింహాసనం నా హృదయాన నీ కృపతోనే స్థాపించు రాజా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవ్వరు లేరయా. నీ సింహాసనం నా హృదయాన నీ కృపతోనే స్థాపించు రాజా. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు, నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. హల్లెలూయా. ఎప్పుడైనా విన్నారా ఈ పాట? ఎప్పుడైనా విన్నారండి ఈ పాట? ఇది కొత్త పాట అయితే అస్సలు కాదు. దైవజనులు యేసన్న గారు పాడినటువంటి స్వయాన పాడిన పాట నా చిన్నప్పుడు చాలాసార్లు విన్నాను. అందుకే కొంచెం గ్యాప్ వచ్చింది. ఈ మధ్యకాలంలో ఎప్పుడు పాడలేదు, కానీ పాడాను. వీలైతే మీరు కూడా నేర్చుకోండి. ఈ మధ్యకాలంలో వచ్చిన పాటల కంటే కూడా 90స్లో వచ్చిన పాటలు నా బ్రెయిన్లో అలాగ స్టోరేజ్ అయిపోయి ఉన్నాయన్నమాట. వాటిని జస్ట్ అట్లా కొంచెం బయటికి తీయడమే. కారణం ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్ పెట్టుకొని, లేకపోతే కారులో ప్రయాణం చేసేటప్పుడు, లేకపోతే ఇంటి దగ్గర ఉన్నప్పుడు బ్లూటూత్లోనో ఇలా పెట్టుకుని వినడమే, ఇయర్ బడ్స్ పెట్టుకుని వినడమో అంత ఖాళీ దొరకట్లేదు. అప్పుడు ఎక్కడ మీటింగ్లు జరిగితే అక్కడికి వెళ్ళి 35 రూపాయలు పెట్టి ఒక క్యాసెట్ తెచ్చుకొని ప్లేయర్లో పెట్టుకొని ఇంటి దగ్గర వింటా ఉండేవాళ్ళం. స్కూల్కి వెళ్ళడం, వచ్చిన తర్వాత ఈ పాటలు వినడం. సమయం బోల్డ్ ఉండేది కదా, రకరకాలుగా చాలామంది తమ సమయాన్ని వాడుతూ ఉంటే మా ఇంట్లో టెలివిజన్ ఉండేది కాదు, టీవీ ఉండేది కాదు. కాబట్టి మనకంటూ ఏదైనా ఉందంటే టేప్ రికార్డర్ తీసుకొని ఆ పాటలు పెట్టి, ఏ సైడ్ అయిపోయాక బి సైడ్ పెట్టి, బి సైడ్ అయిపోయాక ఏ సైడ్ పెట్టి, ఇలాగా 90స్లో వచ్చిన యేసన్న గారి పాటలు దాదాపుగా అన్నీ పాడేస్తాను నేను. అది దేవుడిచ్చినటువంటి కృప. కానీ ఆ తర్వాత వచ్చిన పాటలు కొంచెం మనకి అంటే సెలెక్టివ్గా నేను నేర్చుకుని పాడితే పాడతా, కానీ మనకు అంత సమయం దొరక్క వాటిని వినక కొన్ని మిస్ అవుతూ ఉన్నాను. ఇవి పాత పాట అన్నమాట. దీంట్లో ఉన్నటువంటి అర్థం చాలా అద్భుతమైనది. అందుకే ఈరోజు ఈ పాట నేను పాడటం జరిగింది. నా ఎదుట నీవు తెరిచిన తలుపులు వేయలేరు, ఎవ్వరు వేయలేరు కదండి. మన ఎదుట ప్రభు తెరిచిన తలుపులు ఎవరైనా వేయగలరా? ప్రభు ద్వారాలు తెరిస్తే ఎవ్వరు కూడా మూయలేరు. ఆయన ద్వారము మూస్తే ఎవరు తీయలేరు. 2026 సంవత్సరంలో ఈ జనవరి 1 పునరుద్ధానపు దినాన దేవుడు మన ఎదుట తెరిచిన కొన్ని ద్వారాలు ఆయన తెరిచి ఉండగా
వాటన్నిటిలో కూడా మనము ప్రవేశించి దేవుని మహిమపరచుదము గాక. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట మనము చదువుకుందాం. స్వయాన యేసు ప్రభువు వారు మాట్లాడుతున్నాడు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఆమేన్. నాతో పాటు చెప్పండి. ప్రభు చెప్పిన మాట అందరు చెప్దామా? ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఆమేన్. ఆయన ద్వారాలు తెరిచాడు, దానిని ఎవరు వేయలేరు. నో వన్ కెన్ క్లోజ్ ద డోర్ విచ్ ద లార్డ్ హ్యాస్ ఓపెన్. ఆయన దేనినైతే ఆయన తెరిచాడో, ఏ ద్వారాలైతే ఆయన తెరిచాడో, ఏ మార్గాలైతే ఆయన తెరిచిపెట్టాడో, వాటిని ఏ మనుష్యుడు వేయజాలడు. ఈ ఉదయకాలపు వేళలో దేవుడు మన ఎదుట ఈ ప్రస్తుత దినాలు మనకు తెరిచిపెట్టాడు. ఈ సంవత్సరాన్ని దేవుడు మనకు ఒక కిరీటముగా ఇచ్చాడు. ఒక ఆయుష్కాలముగా దేవుడు మన జీవితాన్ని పొడిగించాడు. ఆయుష్ని ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చాడు. ఇవన్నీ దేవుడు తెరిచి ఇచ్చినటువంటి ద్వారాలు. అయితే వీటన్నిటిలో కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తూ, వందనాలు చెల్లిస్తూ ఆయనను ఘనపరచగలిగితే, ప్రభు మనకంటే ముందుగా ఆయన వెళ్ళి మెట్టగా ఉన్న స్థలములన్నిటినీ కూడా ఆయన సరళము చేయబోతున్నాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనంలో ఓసారి ఇది మన సంఘమునకు వాగ్దానముగా తీసుకోవడం జరిగింది. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. చూడండి, మన ఎదుట సరళము చేసే మార్గమునంతటిని సరళం చేసే దేవుడు మన ముందున్నాడు. ఆయన మనకంటే ముందుగా వెళ్ళే దేవుడై ఉన్నాడు. ఆమేన్. వ్యాపారాలలో, ఆర్థిక స్థితిగతులలో, కుటుంబాలలో అనేకమైన సందర్భాల్లో దేవుడు ఇంకా 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 ఏ ద్వారాలైతే తెరవబడలేదు, ఏ తలుపులైతే తెరవబడలేదని మీరు అనుకుంటున్నారో, ప్రార్థిస్తున్నారో, వాటన్నిటిని కూడా ఆయన తెరచునుగాక. ఆయన తెరిస్తే ఎవ్వరు మూయజాలరు. ఆమేన్ చెప్పండి. ఎవ్వరు మూయలేరు. అందుకే భక్తులు రాసినటువంటి పాట నాకు చాలా బాగా ఇష్టం. నా ఎదుటి నీవు తెరిచిన తలుపులు ఎవరు వేయలేరుగా, ఎవ్వరు వేయలేరు. ఆయన మన కొరకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయన మన కొరకు రాజుల రాజుగా ఉన్నాడు. మన హృదయంలో కొలువై మనల్ని నడిపించే దేవుడు. ఈ ఉదయకాలపు వేళలో, ఈ పునరుద్ధానపు దినాన మన ఎదుట దేవుడు తెరిచిన ద్వారములలో మనము ప్రవేశించదము గాక. ఆయన తెరిచిన మార్గములో మనము ప్రయాణించదము గాక. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. ఇక్కడ మొదటి విషయాన్ని ఒకసారి గమనిద్దాం. ఈ ద్వారాలు ఏమిటి? ఆ ద్వారాలలో మనం ఎలా ప్రవేశించాలి? ఏ తలుపులు దేవుడు మన ఎదుట తెరిచాడు చూద్దాము. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములనియు అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు. ఆమేన్. ఇప్పుడు నేను ఈ మాట చెప్పినప్పుడు ద్వారాలు తెరవడం అంటే వ్యాపారాల విషయంలో, ఉద్యోగాల విషయంలో, పెళ్ళిళ్ళ విషయంలో ఇలా అనుకుంటూ ఏవైతే తెరవబడాలని కోరుతున్నారో అవన్నీ తెరుస్తాడు ఖచ్చితంగా. అయితే మొదటి పాయింట్ దానికి సంబంధించి ఏదో చెప్తారనుకుంటారు. దేవుని స్తోత్ర. కానీ ఇక్కడ ఒక వాక్యం ఉంది. దేనికోసం తెరిచాడంటే దేవుడు దేనికోసం తెరిచాడు? ఒక ద్వారం తెరిచాడు. దేనికోసం? సంఘము సమకూర్చబడి వాళ్ళ విశ్వాసాన్ని అన్యజనులకు ప్రకటించుటకు ద్వారము తెరిచాడు. హల్లెలూయా. దీనికంటే మించిన ద్వారాలు కావాలండి? అసలు ఆ ద్వారాలు తెరవబడి ఆ ద్వారములో మనం ప్రవేశించి మనం పనిచేస్తే మన ప్రతి కొరతలు ప్రభు తీరుస్తాడు. మన ఎదుట ఏ ద్వారాలైతే తెరవబడాలని మనం కోరుతున్నామో వాటన్నిటిని కూడా ఆయన సుగమం చేస్తాడు, సరళము చేస్తాడు. అందుకే కదా వాగ్దానంతో కూడిన మాట మొదటిగా చదివాం. ఇత్తడి తలుపులు ఆయన విడగొడతాడు, పగలగొడతాడు, ఇనుప గడియలు తీసివేస్తాడు, మెట్టగా ఉన్న ప్రతి స్థలమును ఆయన సరళము చేయబోతున్నాడు. అయితే మొదట మనం వెళ్ళవలసిన మార్గం ఏంటంటే
దేవుడు మనందరి పక్షముగా. మరొకసారి ఈ మాట చూద్దాం. అందరు కలిసి చెప్పండి ఈ మాట నాతో కలిసి. సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచెను. ఆమేన్. ఇదే రీతిగా మనందరికీ దేవుడు తోడై ఉండి మన పక్షముగా దేవుడు చేసిన కార్యములను గురించి అన్యజనులకు వివరించుటకు, అన్యజనులు విశ్వసించినట్లుగా మనము ప్రకటించుటకు దేవుడు ద్వారము తెరిచి ఉన్నాడు. ఆయన ద్వారం తెరిచినా కొన్నిసార్లు మనం పని చేయం. అవునంటారా కాదంటారా? ఆయన ద్వారం తెరిచాడు కానీ మనం పని చేయం. అయితే ఈ ఉదయకాలపు వేళలో ఈ మొట్టమొదటి పునరుద్ధానం మీద నాన్న ఒక తీర్మానం తీసుకోవాలి. ప్రభువా, స్వార్థ పని కొరకు, అనేకులు విశ్వసించుట కొరకు, అనేకుల రక్షణార్థము కొరకు, అనేకుల మారు మనస్సు కొరకు నీవు ద్వారమును తెరిచావు. ఆ ద్వారము తెరవబడిన దానికి తగినట్టుగా నేను పని చేయాలి అని మనం ప్రార్థన చేయాలి. ఎంతమంది ఈ పని, ఏ పని? ఇక్కడ సంఘం అనే మాట ఉందా లేదా? ఉంది కదండి. ఒక సేవకులేనా సంఘం అని ఉందా? సంఘము అన్యజనులు విశ్వసించుటకు ప్రకటించగలిగిన వారై ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. ఇలాగ దేవుడు ఈ సంవత్సరం మనకు ఒక మార్గాన్ని తెరిచాడు కనుక ఇది ఒక వాగ్దానంగా పట్టుకోండి, ఒక తీర్మానంగా తీసుకోండి. ప్రభు, సంఘముగా మేము మా కొరకు నీవు చేసిన కార్యాలు, నీవు మాకు తోడై ఉన్న విధానం అన్యజనులకు మేము ప్రకటించాలి. అన్యజనులు విశ్వసించినట్లుగా ప్రకటించాలి. ఇతరులు నీవు గొప్ప దేవుడు అని తెలుసుకున్నట్లుగా వారికి మేము వివరించాలి. అలాంటి జ్ఞానం మాకు దయచేయి, అటువంటి కృప మాకు చూపించాయా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఇదే 14వ అధ్యాయము ఇంకొంచెం ముందుకు వస్తే, ఇంకొంచెం పైన ఉన్నటువంటి వాక్యాన్ని చదివితే 19, 24 ఆ మధ్యలో కొన్ని మాటలు ఉంటాయి. చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 14, 19 చదవండి. ఆ ఆ ఆ ఆ చాలండి, చాలు. ఈ వాక్యాలు, ఈ వచనాలు వీలైతే మీరు ఒకసారి ఇంటికి వెళ్ళక చదవండి. వాళ్ళు ఎట్లా సువార్త ప్రకటించారు, ఎలా వారి విశ్వాసం వ్యాపింప చేయబడింది, సంఘముగా కలిసి వారందరూ ఎట్లా పరిచర్య చేశారు, పౌలు భక్తునితో కలిసి వారు ఎంత శ్రమను అనుభవించారు, ఇవన్నీ వీలైతే ఒకసారి మీరు ఇంటికి వెళ్ళక చదవండి. అందుకోసమే ఏ రిఫరెన్స్లు మీకు ఇవ్వడం జరిగింది. వీటిని నేను వివరించడానికి సమయం లేదు. కానీ సంఘముగా మనము దేవుని యొక్క స్వార్థ పనిని జరిగించాలి. సంఘముగా దేవుని కార్యాలు మనము జరిగించడానికి మనం పూనుకోవాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఇంకొక సందర్భం ఇదే అపోస్తలుల కార్యములో ఓ చోట ఉంది, నేను చెప్తాను. ఆ సందర్భాన్ని మనం చదవవసరం లేదు, మన అందరికీ తెలుసు. పేతురు గారు చెరసాల్లో ఉన్నాడు. సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా, నీ సేవకుణ్ణి విడిపించు. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగానే ప్రార్థన ఇంకా ముగించబడలేదు, పేతురు వచ్చి తలుపులు తడుతూ ఉన్నాడు. సరే, దేవుడు మన ప్రార్థన ఆలకించి తలుపులు ఆయన భక్తుడు తట్టుచున్నాడని ఎవరైనా వెళ్ళారా? వెళ్ళలేదు. కాగా వచ్చినది వెళ్ళి తలుపు తీసి, ఇదిగో పేతురు గారు వచ్చాడు. ఒక్కడని నమ్మాడా? దేనికోసం ప్రార్థన చేస్తున్నారు? అయ్యా పేతురు గారిని విడిపించు ప్రభువా, అయ్యా మీ దాసుడిని విడిపించిన ఆయన. ఈ వెళ్ళి తలుపు తీసి, పేతురు అంకులు వచ్చాడు, ఊరికో తలుపై తీమాకు, అయ్యా ప్రభువా పేతురు గారిని రప్పించిన ఆయన. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు? ఆయన కోసమే ప్రార్థన చేస్తాడు. ఎవరు వచ్చారు అక్కడికి? ఆయనే వచ్చాడు. అంటే వీళ్ళలో ఏం లేదు, ప్రార్థన అయితే గట్టిగా చేశారు, దేవుడు అద్భుతం చేశాడు, కానీ ఇంత తొందరగా జరుగుతుందని వాళ్ళు విశ్వసించట్లేదు. రేపు ఏమన్నా వస్తాడేమో, రాత్రంతా చేస్తే వస్తాడేమో, ఎల్లుండి వస్తాడేమో. కొన్ని కార్యాలు మనం ఊహించని సమయంలో దేవుడు జరిగిస్తాడు. ఆమేన్.
ఇప్పుడు రెఫరెన్స్ చెప్తాను చూడండి. 12వ అధ్యాయము 16 వచనం. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. ఆమేన్. ఆశ్చర్యపోయారు. విభ్రాంతి నొందారు అంటే మనకు బాగా అర్థం కావాలంటే తెలుగు కంటే ఇంగ్లీష్ బాగా అర్థం అవుతుంది. షాక్ అయ్యారు, ఇప్పుడు బాగా అర్థమైంది కదా. విభ్రాంతి నొందారంటే కొంచెం ఇది మన వాడుక భాష కాదు కనుక ఏదోలాగా అనిపిస్తుంది, గ్రంథస్థం. అయితే షాక్ అయ్యారంటే బాగా అర్థమవుతుంది. షాక్ అనేది తెలుగు కాదు కానీ వాడుక భాషలో అదొక భాగం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు పేతురు గారిని చూడగానే ఎక్కడ లేని షాక్ వచ్చింది. కారణం ఏంటి? ఇంత తొందరగా ప్రభు విడుదల ఇచ్చేసాడా? ఇంత తొందరగా దేవుడు తలుపులు తెరిచాడా? ఇంత తొందరగా ఎలా విడుదల కలిగింది? మనం ఊహించిన వాటికంటే, తలంచిన వాటికంటే అత్యధికముగా చేయే శక్తిమంతుడు దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఇక్కడ సువార్త పని కొరకు దేవుడు తలుపులు తెరిచాడు. దేవుడు తన సేవకుడు బంధింపబడి ఉండగా దాని నుంచి విడుదల ఇచ్చాడు. ప్రార్థన చేస్తూ దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కూడా తలుపులు తెరిచాడు. అతని యొక్క గది యొక్క తలుపులు, కిటికీ తలుపులు తెరిచి యెరూషలేము తట్టు తన చేతులెత్తి మోకాళ్ళు వేసి రోజుకి 3 మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈయన తలుపులు తెరిచాడు. దేని కొరకు? యెరూషలేము మందిరం కనబడాలి, ఆ మందిరం వైపు చూడాలి. ఇదిగో నేను నా మందిరం వైపు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనని ఆలకిస్తానని ఆయన వాగ్దానం చేశాడు కనుక ఇప్పుడు ఆయన యెరూషలేము దగ్గర లేడు. ఎక్కడున్నాడు? బబులోను అంటే యెరూషలేము దగ్గర లేదు కానీ యెరూషలేము ఎటువైపు అయితే ఉందో అటువైపు చేతులు ఎత్తాడు. అక్కడ దాకా వెళ్ళలేను కానీ ప్రభువా ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తాను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని ఆ మాట ఉంటుంది అక్కడ. ఎట్టి శాసనం ప్రార్థన చేయకూడదు, చేస్తే వాళ్ళు మరణానికి పాత్రులు అనే ఒక శాసనము తయారు చేయబడి ఆ శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దగ్గరగా స్తోత్రం చెప్పండి. అతడు ప్రార్థన చేయడానికి వీల్లేదు, ద్వారాలు మూయబడ్డాయి. కానీ అతడు మాత్రం ప్రార్థన కొరకు తలుపులు తెరిచాడు. అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. కొన్నిసార్లు మనం అనుకునేది జరగదు. దానియేలు అనుకున్నది జరగట్లేదు. ఏది? ప్రార్థనకు చక్కగా ఏర్పాట్లు లేవు. అక్కడ ప్రార్థన చేయడానికి కుదరదయ్యా చెప్పేశారు, మొత్తం అంతా ప్రకటించేశారు. అనుకూలత లేని సమయంలో కూడా అతడు మాత్రం ద్వారాలు మూయలేదు. అతడు దేవునికి ప్రార్థన చేయట కొరకు తన గది తలుపులు తెరిచాడు. దేవుని స్తోత్ర. ఈరోజు మనకున్నటువంటి ప్రతికూలతలో, అనుకూలత లేని సమయాలలో కూడా ప్రభు కొరకు ఆయనను ప్రార్థించే విషయంలో, ఆయనకు సేవ చేసే విషయంలో మనం తలుపులు తెరిస్తే మన పక్షంగా దేవుడు ద్వారాలు తెరుస్తాడు. దేవుని స్తోత్ర. ఆయన మన పక్షంగా ద్వారాలు తెరుస్తాడు. ఆయన మనకు కూడా తలుపులు తెరిచి మనకు సహాయకుడిగా వస్తాడు అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. అందుకే అక్కడ రాయబడిన ఇట్టి శాసనము సంతకము చేయబడని తెలిసి కూడా దానియేలు తలుపులు తెరిచే ప్రార్థన చేశాడు. చాలండి. తర్వాత 6వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఈ మాట ఉంటుంది. అతడు చేసిన ప్రార్థన మాట చదవద్దు, జస్ట్ ఫర్ యువర్ రెఫరెన్స్. ఓకే, ఇక్కడ ఈ సంగతులను మనం నేర్చుకోవాల్సిన ఒక ఆత్మీయ పాఠం ఏంటంటే, మన ఎదుట మనకు అనుకూలంగా ఉన్నప్పుడు భక్తి చేయడం కాదు, అనుకూలత లేని సమయంలో కూడా మన భక్తిని విడిచిపెట్టడానికి వీల్లేదు, పరిశుద్ధతను విడిచిపెట్టడానికి వీల్లేదు, మన పవిత్రతను విడిచిపెట్టడానికి వీల్లేదు, మన ప్రార్థన జీవితాన్ని వదులుకోవడానికి వీల్లేదు. దేవుని కొరకు ఒక తలుపు తెరిచి ప్రార్థించే స్వభావం మనం కలిగి ఉందుము గాక. అనుకూలతలు లేని సమయాలలో కూడా ఆయన తట్టు ప్రార్థించే స్వభావం మనందరం కూడా కలిగి ఉందుము గాక. ఆమేన్. కాబట్టి దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో చేస్తాడు. తర్వాత ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి. 3:20. ఇందాక 8 చదివాం, ఇప్పుడు 20 చదవండి.
ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేదును. దేనికోసం భోజనం? ఫర్ ఫెలోషిప్. రొట్టె విరిచి సహవాసం చేసేవారు. ఆది అపోస్తుల కాలంలో ఆదిమ సంఘం, తొలి సంఘం వారందరూ కూడా సమకూర్చబడి రొట్టె విరిచిన అనుభవంలో వారు ఎడతెగకున్నారు. ప్రార్థన చేసే అనుభవంలో వారు ఎడతెగకున్నారు. అలాగే వారు సహవాసములో వారు ఎడతెగకున్నారు. అంటే బ్రేక్ లేదు, మధ్యలో ఆగటం అనేది లేదు. ప్రతి గడియ, ప్రతి సమయం ఒక క్రమశిక్షణతో కూడిన భక్తి వాళ్ళు చేశారు. ఇక్కడ యేసు ప్రభు వారు అంటారు, ఇదిగో నేను తలుపు దగ్గర ఉన్నాను, తలుపు తట్టుచున్నాను. ఒకవేళ తలుపు తీస్తే ఏమన్నాడైనా? తలుపు తీస్తే ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనం. ప్రభుతో భోజనం చేసే అనుభవం అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనతో కలిసి భోజనం చేయటం అంటే అర్థం ఏంటి? హ్యావింగ్ ఎ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సహవాసం కలిగి ఉండటం. దీనికోసం దేవుడు ఏం చేశాడు? తలుపులు తెరిచాడు. తలుపులు తెరవమంటున్నాడు. తలుపు తట్టుచున్నాడు ఆయన. కాబట్టి ప్రభువుతో సహవాసం కొరకు మనం తలుపులు తెరిచేవారుగా ముందుముగాక. ప్రార్థన చేసే విషయంలో మనం తలుపు తెరిచి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించుదముగాక. హల్లెలూయా. ఆయన తలుపులు తెరవాలి, కరెక్టే. కానీ మనం మూసేస్తాం చాలాసార్లు. ప్రార్థన తలుపులు మూసేస్తాం, సహవాసపు తలుపులు మూసేస్తాం. ఈరోజు మనం ఆ సహవాసం అనే తలుపులను తెరచి క్రీస్తుతో కలిసి కూర్చొని భోజనం చేయటం, అది మనందరికీ ఆశీర్వాదం. హల్లెలూయా. మీలో ఎంతమంది కుటుంబంగా కలిసి కింద కూర్చొని భోజనం చేస్తారు? ఒకసారి చేతి చూపించండి. ఒకసారి కూర్చొని చేయండి. అలా చేస్తూ ఉంటే చాలా సంతోషం. మా ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉన్నా కానీ దాని మీద కూర్చోవడానికి ఇష్టపడదాన్ని తీసి పక్కన గోడకి ఎక్కడికో లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకంటే అక్కడ కూర్చునే అంత మాకు అలవాటు లేదు ఫస్ట్ నుండి. పిల్లలు నేను కనుక ఇంటి దగ్గర ఉంటే అందరూ కలిసి కిందే కూర్చొని భోజనం చేస్తా, మాట్లాడతా, అదొక సరదా కదా. అంటే ఏంటది? సహవాసపు అనుభవం కదండి. దేవుని స్తోత్ర. అంటే మీరెవరో కూడా అలా కింద కూర్చొని ఇప్పటి వరకు ఫ్యామిలీగా తినలేదని అయితే నేను అనుకోను. ఖచ్చితంగా తినే ఉంటారు కానీ ఇప్పుడు పరిస్థితులను బట్టి. కానీ ఒక్కొక్కసారి అప్పుడప్పుడు ఒక్కొక్క రోజు కొంచెం ప్లాన్ చేసుకోండి. మంచిగా చికెన్ బిర్యానీ వండుకున్నాం, లేకపోతే మంచిగా ఒక కొరమేను తెచ్చుకున్నాం కదా, అది కూడా సంతోషమేనండి. ఎక్కడికో హోటల్కి వెళ్ళటం కంటే ఒక్కొక్కసారి ఇంట్లోనే ఒక మంచి వంట చేసుకొని ఎవరి ముద్దాలు తినేయకుండా కొంచెం కాసేపు ఆగి ఫోన్ చేస్తుంది ఈవిడ, ఎంతసేపట్లో వస్తావా? అలా కనుక రాగలిగితే ఆ సమయానికి కుటుంబంగా ముగ్గురు లేకపోతే నలుగురుగా, ఇద్దరుగా కూర్చొని తిన్నది వేరుగా ఉంటుంది. నువ్వు వచ్చేదాకా నాకు నమ్మకం లేదులే కానీ నా భోజనం నేను చేస్తా, అక్కడ ఉంటుంది, పెట్టుకో అని వెళ్ళిపోయింది అనుకోండి. ఆవిడ భోజనం ఆవిడదే, పురుషులుగా మన భోజనం మందే. ఇప్పుడు ఒక మొక్క వేసుకుని ఇంకో మొక్క మర్చిపోతాం. కళ్ళు కనబడలేదా? మా పాస్టమ్ గారు అలా అందలేండి, మామూలుగా నేను చెప్తున్నాను. దేవుని స్తోత్రం. నువ్వు రావట్లేదని ఫ్రిడ్జ్లో పెట్టేశాను పైన, అందులో ఇంకో ఐటమ్ ఉంది, తెలీదా? అదే మరి సమయానికి వస్తే పెడతాం. దేవుని స్తోత్ర. అంటే ఇదంతా ఏంటండి? సహవాసం కదా. భార్యాభర్తల సహవాసం, బిడ్డలతో సహవాసం. కనుక అనుభవాలు కావాలి. బిడ్డల్ని దగ్గర పెట్టుకొని భార్యాభర్తలు కూర్చొని తినడంలో ఒక సంతోషం. ఇది లేదట. ఇప్పుడు అది మరుగైపోయి నవంబర్ అనగానే తోటలకు వెళ్ళిపోతున్నారు అందరు. దేనికి? అది అక్కడ కూర్చుంటారు. మరి ప్రతిరోజు కుదరట్లేదు కదా ఎవరికి, ఎవరి బిజీ లైఫ్ వాళ్ళదే. కనుక అక్కడ కూర్చొని భోజనం చేస్తాను. ఇంటి దగ్గర అలాంటి అనుభవం ఉంటే చాలా సంతోషం. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నేను తలుపు తట్టుచున్న నా స్వరము కనుక నువ్వు విని తలుపు తీస్తే వి విల్ హ్యావ్ ఎ ఫెలోషిప్ డిన్నర్.
మనం ఒక సహవాసపు భోజనాన్ని మనం కలిగి ఉందాం. దేవుని స్తోత్ర. టేబుల్స్ లేనప్పుడు మనం కూడా కింద కూర్చునేవాళ్ళం. ఎక్కడ కూర్చునేవాళ్ళం కదండి, నాకు తెలుసు. టేబుల్స్ తేకముందు ఈ పక్కన ఆ పక్కన కూర్చుని తినేవాళ్ళం కదా. టేబుల్స్ వచ్చిన తర్వాత మన స్థాయి కొంచెం పైకి వెళ్ళింది అనుకోండి. అసలు విషయం ఏంటంటే కూర్చుని ఓపిక లేదు, మెయిన్ అది. కానీ కొన్నిసార్లు ఓపిక చేసుకుని అలా కూర్చుంది అంటే చాలా సంతోషం. ఒకసారి మన సంఘంలోనే సత్యవతి గారిని ఆవిడ చనిపోయింది కదా, మీ అందరికీ తెలుసు. మన ప్రశాంత్ గారి షాప్ పక్కన ఉండేదే. అయితే ఆవిడ ఒకసారి ప్రార్థన పెట్టుకుంది. నాకు బాగా గుర్తు, 2019 డిసెంబర్ ప్రార్థన పెట్టుకుంది. ఇక్కడ మనం ప్రార్థన ఏర్పాటు చేస్తాం. అయ్యా మీరు భోజనానికి రావాల్సిందంటే నేను చెప్పాను, అసలు భోజనం చేయాలని రూల్ ఏం లేదు అంటే, వాళ్ళ పరిస్థితి తెలుసు. అలాంటి ఇవేం పెట్టుకోవద్దమ్మా, నేను చేయనంటే మీరు రాకపోతే బాగోదు, మీరు వస్తారని నేను వండి అన్నీ ఇంటి దగ్గర పెట్టాను, మీరు ఇలా రానంటే ఎలాగా, నేను ఎంతో కష్టపడి చేశానన్నప్పటికీ కొంచెం మనకి బాధ అనిపించింది. అంటే అలా కాదమ్మా, అసలు మీరు ఎందుకు ఏర్పాటు చేయాలంటే, లేదు లేదు రావాల్సింది. అప్పుడు ఈ రైలు కట్ట పక్కన మనం బాప్తిస్ట్ కార్యక్రమాలకు వెళ్ళాం కదా, ఆ పక్కన అక్కడ అద్దెకుండేవాళ్ళం. వెళ్ళాం, నేను నాతో పాటు సహోదరుడు వెళ్ళాం. తీరా అక్కడికి వెళ్తే కుర్చీ లేదు, ఒక పీట లేదు, ఎక్కడ కూర్చోవాలో అర్థం కావట్లేదు. ఆవిడ చాలా ఇబ్బంది పడిపోతుంది. వాళ్ళ ఆయన ఇసుక్కుంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళి కుర్చీ తీసుకురా, ఎక్కడికి వెళ్ళి తీసుకురా. ఓ చోటకి వెళ్ళాడు, వాళ్ళు పడుకున్నారు, ఎందుకంటే 9:30 10 అవుతుంది. అప్పుడు నేను ఆయన ఆపి పర్లేదు ఇక్కడ కూర్చోవచ్చు కదా అన్న. అయ్యో మీరు ఇక్కడ ఎలా కూర్చుంటారండి అంది. కాదమ్మా ఎక్కడైనా పర్లేదు, నేను కింద కూర్చుని భోజనం చేసే అవకాశం ఇంటి దగ్గర అయితే కూర్చుంటాం కానీ నాకు ఎక్కడా దొరకలేదు, ఓసారి ఇక్కడ కూర్చుని మేము భోజనం చేస్తాం, ఏం పర్లేదు అన్నాను. అలా ఒక చక్కటి అవకాశం దొరికిందనమాట. ఆవిడ చాలా ఫీల్ అయిపోయింది. మీరేమీ ఫీల్ అవసరం లేదు, ఎందుకంటే మీ ఇంట్లో కుర్చీ లేదు, ఓకే ఏం పర్లేదు, మీరు ఏదైతే ఎక్కడైతే మీ స్థాయి ఉందో అక్కడికి నేనే దిగుతాను, ఏం పర్లేదు అన్నట్టు చాలా సంతోషపడింది ఆవిడ. చికెన్ తీసుకొచ్చింది. చికెన్ ఎక్కువగా కొనలేక ఒక మొక్క చికెను, ఒక మొక్క బంగాళదుంప రెండు కలిపి చక్కగా వండిందనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కొన్నిసార్లు ఖర్చులు పెట్టి చక్కగా ఆడంబరాలకు పోయినా కలగని సంతోషం, సహవాసం కొన్ని చిన్న స్థితిగతుల్లో మనకు దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు దేవుడు పరలోకంలో ఉండవలసిన వాడు ఆయన దిగొచ్చి మన ఇంటి దగ్గరకు వచ్చి, మన హృదయం దగ్గరకు వచ్చి అంటాడు, వీ విల్ హ్యావ్ ఎ ఫెలోషిప్ డిన్నర్, మనం కలిసి సహవాసపు భోజనం చేద్దాం. నీవు తలుపు తీసిన ఎడలా, నువ్వు స్వరము విని ఎడలా, నువ్వు గుర్తుపట్టిన ఎడలా, ఆయనతో ఉండాలనే కాంక్ష నువ్వు కలిగి ఉంటే, ఆయనతో కలిసి మాట్లాడనే ఆశ నీకుంటే, ఆయన వచ్చి మనతో కలిసి తన సమయాన్ని గడుపుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక అలాంటి అనుభవం ఈ ఉదయకాలపు వేళలో ఈ 2026 సంవత్సరంలో దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈ సంవత్సర కాలమంతా ప్రభువా నేను నీ కొరకు తలుపులు తెరిచిన వ్యక్తిగా ఉంటానయ్యా, నీవు నేను కలిసి సహవాసం చేద్దాం, నీవు నేను కలిసి ప్రభువా అనుభవాలలో ఉందామయ్యా, నీవు మాతో ఉండాలని మనము అడిగితే ఖచ్చితంగా ఆయన మనకు సహాయకుడుగా ఉండి నడిపించే దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు తన కార్యాలు జరిగించినట్లుగా, ఆయన ఉన్నతమైన తన క్రియలు మన జీవితాల్లో ఆయన జరిగించినట్లుగా, ఆయన విశ్వాసంతో మనం ముందుకు సాగితే ఆయన అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు. తర్వాత ఇంకొక మాట మనము చదువుకుందాం. దేవుడు వచ్చేట దీవెనలు కొమ్మరిస్తానని కూడా చెప్పాడు. దీవెనలు కొమ్మరించడం, ఆ మాట ఎంత అద్భుతంగా ఉందో. దేవుడు ఒక సందర్భాన్ని అక్కడ సూచనగా పెట్టి తెలియపరుస్తూ ఉన్నాడు. చదువుదాం ఆ మాట కూడా. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట, నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిర నిధిలోనికి తీసుకొని రండి, దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా, ఇదిగోండి చూడండి ప్రభు అంటాడు, నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కొమ్మరించెదను సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చూద్దాం. లోకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనంలో రాయబడిన మాట చదవండి. లోక 6:38. ఇయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు
నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. ఆ, చాలండి. కొలతలు ఏ కొలతతో అయితే ఇచ్చేటప్పుడు, ఏ కొలతతో అయితే మనం ఇస్తాం అదే కొలత తిరిగి వాళ్ళు మనకి ఇస్తారు అనే ఆ మాటను ప్రభు ఒక ఉదాహరణకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇయుడి అప్పుడు మీకు ఇవ్వబడును. ప్రభు మార్గాలు తెరవాలి, ప్రభు ద్వారాలు తెరవాలి, ప్రభు తలుపులు తెరాలి. కానీ మనం మాత్రం మూసుకునే కూర్చుంటే ఎట్లా? ప్రార్థన తలుపులు తెరవండి. ఆమేన్. సహవాసపు తలుపులు తెరవండి. దేవుని స్వార్థ కొరకు పని చేయడానికి తలుపులు ఆయన తెరిచాడు. దాని కొరకు కూడా మనం పని చేయడానికి ముందుకు సాగాలి. దేవుని స్తోత్ర. ఇక్కడ ఈ వచ్చిన భాగాలు మనం చదువుతుంటే దేవుని సన్నిధికి ఇచ్చే విషయంలో ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును, అణచి కుదిలించి దిగజారున్నట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతలతో కొలుతురో ఆ కొలతే. దేవుడు మనకు అనుగ్రహించే విషయాలలో, దేవుడు మన ఎదుట తెరిచిన తలుపుల విషయంలో, ద్వారాల విషయంలో మనం నమ్మకస్తులుగా ఉండాలి అని అంటే ప్రభువు పట్ల కూడా మనం చేయవలసిన కార్యాలు, ప్రభు పట్ల మనం జరిగించవలసిన కార్యక్రమాలలో దేవునికి నమ్మకస్తులుగా మనము ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ అంటాడు, ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తాను. ఇలాంటి అద్భుతమైనటువంటి దేవుని మాటలు తెలియపరచబడతా ఉన్నాయి. దేవుని సన్నిధానంలో దేవునికి ఇచ్చి నష్టపోయిన వారు ఎవరు లేరు, 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 ఎవరు లేరు. ఓసారి ఎవరికో ఇచ్చి, ఓ సేవకుడికి ఇచ్చి నేను అంత ఇచ్చా, ఎంత ఇచ్చా, కానీ ఏదో సమస్యను గురించి వాళ్ళు చెప్తా ఉంటే నేను ఆ ఇచ్చిన వాళ్ళకి చెప్పాను, ఏమనంటే మీరు దేవుని కొరకు, దేవుని సేవకునికి, పరిచర్యకు ఇచ్చారు, దాని వలన కలగవలసిన ప్రతిఫలం దేవుడు మీకు ఇస్తాడు. దాని విషయంలో మీరు ఏమీ బాధపడవసరం లేదు. కారణం ఏంటంటే ప్రభు చెప్పాడు కదా, ఆయనకు ఇవ్వాలనే తలంపు మనం కలిగి ఉండటమే దేవుని పట్ల మనం కలిగిన ఒక కృతజ్ఞత. ఆ కృతజ్ఞత ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో దానిని బట్టి దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు, దీవెనలు మెండుగా కుమ్మరిస్తాడు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చాక ఒకళ్ళు వచ్చేసి 10వ భాగం ఇవ్వకూడదండి, అసలు దశంభాగం ఇవ్వకూడదండి, అసలు దశంభాగాలు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు అనేది కూడా కొంచెం ప్రశ్నే. ఎందుకంటే ఓ సంఘం ఉందంటే ఆ సంఘంలో అందరూ దశంభాగాలు ఎవరు, అందరు ఇవ్వాలని రూల్ కూడా ఏమీ లేదు. అంటే నన్ను అడిగితే రూల్ ఏమీ లేదు, కానీ అది కనీసం. అందుకనే అది కూడా చెప్పకపోతే అసలు పరిచర్య పట్ల ఆసక్తి ఉండదు అనే ఉద్దేశంతో పెద్దలు కొంతమంది 10వ భాగాన్ని అలవాటు చేశారు. వాస్తవానికి 10వ భాగం అనేది కొంచెమే ఉత్సాహముగా ఇమ్మన్నాడు. 10% అనేది ఉత్సాహమైనదిగా కాదు, ఒక లెక్కలో చెప్పాలని ఇంకా ఎక్కువ ఇవ్వాలి. అందుకని దానిని కూడా కొంతమంది తీసుకుని వెళ్ళి 50% ఇవ్వాలి, ఎంత పర్సెంట్ ఇవ్వాలి, అంత పర్సెంట్ ఇవ్వాలని బోధించే వాళ్ళు కూడా లేకపోలేదు. అంటే ఈరోజు రకరకాల బోధలు ఉన్నాయి. ఇవ్వద్దని ఒకళ్ళు, ఎక్కువ ఇవ్వాలని కొంతమంది, 10వ భాగం ఇవ్వాలి కానీ కొంతమంది. ఇవన్నీ కాదు, అసలు దేవునికి ఇచ్చే గుణం ఉందా నీకు, అది కావాలి. ప్రభుకి ఇచ్చిన తర్వాత నాది కాదు అనే గుణం మనలో ఉండాలి. అలాగే దేవుని పని చేయబడాలి, పరిచర్య విస్తరించబడాలి. ఈ ఆశ ఎవరిలో అయితే ఉంటుందో ఈ పర్సంటేజ్ల మీద ఏ దృష్టి కూడా వారికి ఉండదు. అది మొదట దేవుని సేవకుని మీద ప్రేమ, ప్రభు యొక్క పరిచర్య మీద ప్రేమ ఎవరికైతే ఉంటుందో ఈ పర్సంటేజ్ల మీద ఎవరికి దృష్టి ఉండదు. దేవుని స్తోత్రం. మీకు ఇష్టమైన వస్తువు మీరు కొంటుంటే దాని రేటు మీరు చూస్తారా? ఎవరు చూడరు కదండి. ఆ వస్తువు మనకి ఇష్టమైతే ఒకవేళ అది మనం కొనగలిగే స్థితిలో ఉన్నప్పుడు ఒక 5 రూపాయలు ఎక్కువైనా, ఒక 10 రూపాయలు ఎక్కువైనా దాన్ని మనం కొనుక్కోనుకుంటాం. అది నచ్చింది మనకి, పరిచర్య నీకు నచ్చింది, సేవకుని కష్టం నీకు నచ్చింది, దేవుని పరిచర్య చేయాలనే ఆశ నీలో ఉంది. ఇంత వాళ్ళని తలంపులే ఉండవు, విస్తారంగా ఉత్సాహంగా దేవుడికి ఇచ్చేస్తారు. దేవుని స్తోత్రం. కాబట్టి అటువంటి ప్రేరేపణ, అటువంటి మనస్సును దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందుకే కొన్నిసార్లు ఆ విషయంలో కూడా మనం పరిశీలించుకొని ప్రార్థన చేయాలి. ప్రభువా, మనుషులం, మానవులం, కొన్నిసార్లు ఇచ్చే విషయంలో మేము ఏమైనా వెనక్కి ఉన్నామేమో, మమ్మల్ని ఒక్కసారి పరిశీలించు ప్రభువా, మాకు ఆ ఇచ్చే గుణం దయచే ప్రభువా. ఒకసారి అంటే నిజంగా జరిగినటువంటి కొన్ని యథార్థ ఘటనలు మనకు కనువిప్పు కలిగజేస్తాయి. ఒక చిన్న స్థితిలో ఒక అతను
అడవికి ఆ ప్రక్కన ఉన్నటువంటి చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ పుల్లలు కొట్టుకొని పుల్లలు అమ్ముకోవడం ప్రారంభించాడు. రోజుకు ఒక 100 రూపాయలు వస్తుంటే దానిలో నుండి ఒక 10 రూపాయలు తీసి దేవుని సన్నిధికి తీసుకెళ్ళేవాడు, కానుకేసేవాడు. రోజుకి ఎంత అండి? 100 రూపాయలు వస్తుంటే ఓ 10 రూపాయలు తీసేవాడు. తన యొక్క వ్యాపారం కొంచెం డెవలప్ అవుతూ ఉంది. తనతో ఒక ఇద్దరిని తీసుకెళ్తున్నాడు, వాళ్ళకి కొంత ఇస్తున్నాడు. అట్లా తన సంపాదన 100 కాస్త ఒక 1000 రూపాయలు అయింది. అప్పుడు ఎంత ఇవ్వాలి? 1000 రూపాయల నుండి ఒక 100 రూపాయలు ప్రభుకి ఇస్తున్నాడు. అట్లా డెవలప్ అవుతుంది. ఓ 10 మందిని పెట్టుకున్నాడు. ఈయన ఇప్పుడు వెళ్ళట్లా, మనుషులు పంపిస్తున్నాడు, వాళ్ళని ఆర్గనైజ్ చేసుకుంటున్నాడు. 100 కాస్త 1000 అయింది, 1000 కాస్త ఓ 10,000 వస్తుంది. రోజుకి 10,000 టర్న్ ఓవర్. వీడంత ఇవ్వాలి? ఓ 1000 రూపాయలు రోజుకి. నెలకు కాదని చెప్పింది, రోజుకి. రోజు ఆయనకు వచ్చే స్టాక్ ఆయన అమ్ముకోవడం, ఆ 1000 రూపాయలు తీసి ప్రభువుకి ఇట్లా ఒక కంపెనీ లాంటిది ఒకటి పెట్టుకున్నాడంట. ఆయన అక్కడే కూర్చుని ఉంటున్నాడు. ఇంకా చాలామంది మనుషులు పెట్టుకున్నాడు. ఆయనది కాస్త అట్లా 1,00,000 రూపాయలకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎంత ఇవ్వాలి? ఎన్ని రోజులకి? ఒక రోజుకే. ఎందుకంటే 1,00,000 రూపాయలు రాబడి వస్తుంది, చాలా డెవలప్ అయిపోయాడు. లెక్కేసుకుంటాడంట, 10 లక్షలకి 1,00,000 రూపాయలు, 30 లక్షలకి 3 లక్షలు, బాబోయ్ అని అనుకుంటున్నాడంట. అనుకోగానే మరలా వెళ్ళిపోయి గొడ్డలతో ఒక్కడే నరుక్కుంటాడంట, చిన్న పుల్లల గట్ట. అవునా, ఇది ఎలా జరిగింది అనేటప్పుడు మెలకు వచ్చింది. మెలకు వచ్చి అనుకున్నాడంట, నిజమే కదా, అక్కడ నుండి ప్రారంభమైన నుండి మళ్ళీ అక్కడికి పోతే 10 రూపాయలు హ్యాపీగా ఇచ్చినప్పుడు ఇచ్చేసాను, ఇప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు ఏదైనా అది దేవుడు నాకు ఇస్తేనే కదా అని ఒక్కసారిగా అతడు ఆలోచించడం ప్రారంభించాడట. జాగ్రత్త గమనించండి, దేవుడు మనకి ఇచ్చిన దానిలో దేవునికి ఇవ్వడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఎందుకంటే ఇది వరకంటే కొన్ని విషయాలు తెలిసే, కొన్ని తెలిసేవి కాదు. ఇప్పుడు అందరూ చూస్తూ ఉన్నారు, రకరకాలుగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఓ సంఘానికి వెళ్తూ ఓ సహోదరుడు వచ్చేసి అసలు దశమాగం ఇవ్వకండి అని మొదలెట్టేసి రకరకాలుగా. అయితే దేవుని కొరకు ఒక కార్యక్రమం జరగాలంటే, కొన్ని కార్యాలు జరగాలంటే, కొన్ని సువార్తలు ప్రకటించాలంటే విస్తారముగా ఇవ్వగలిగేవారు ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు బోళ్ళు గొప్ప గొప్ప కూడికలు కానీ సభలు కానీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు చెప్పే విషయాలు ఏంటంటే, వారు దశంభాగం కాదు, వారి వ్యాపారంలో ఉన్న సమృద్ధిని బట్టి, వారికి ఇవ్వబడిన దానిని బట్టి వారు వెచ్చించి దేవుని పని చేయగలుగుతున్నారు. అందుకే అనేక పరిచర్యలు వర్ధిల్లుతూ ఉన్నాయి. కాబట్టి మనకంటూ ఒక పర్సంటేజ్తో గీత గీసుకునేది ఏమీ లేదు. మన శక్తి కొలది దేవునికి ఇచ్చి దేవుని మనము స్తుతించాలి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. అందుకే ఇవ్వండి, అప్పుడు దేవుడు మీకు ఇస్తాడు అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. ఇదంతా ఎందుకు నేను చెప్తున్నానంటే, ఆయన ఆకాశపు వాక్యంలను తెరచి ఏం తెరుస్తాడట? ఆయన ఆకాశపు వాక్యంలను తెరుస్తాడు. అలాంటి అనుభవంలో దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన నింపునుగాక. చివరిగా ఒక్క మాట నేను చెప్పి ముగించేస్తాను. చివరిగా ఇదిగో, దేవుడు లూకాసు సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చూడండి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె. ఇప్పుడు మన కోసం ఒక తలుపు ఉంది, ఆ తలుపు తీయబడితే మనం వెళ్ళాలి. ఏ తలుపు అది? రాకడనే తలుపు. చెప్పండి అందరూ, రాకడనే తలుపు. ఈ తలుపు తీయబడిన సమయంలో మనం ప్రభువుతో కూడా కొనిపోబడుదుము గాక. ఆయన ఎప్పుడో తలుపులు తెరుస్తాడా అని వేచి ఉండాలి మనం. అదే ఇక్కడ తెలియపరుస్తున్నాడు. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతను ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూడండి. పెండ్లి కుమారుడు రాబోతున్నాడు, క్రీస్తు నీ కొరకు రాబోతున్నాడు, ఆయనతో కూడా కూర్చుండబెట్టడానికి ఆయన రాబోతున్నాడు. ఆయన కొరకు మనం ఎదురు చూచుదుముగాక. ఆయన వచ్చిన వెంటనే, ఆ తలుపు తీయబడిన వెంటనే ఆయనతో కలిసి ముందుకు సాగుదుముగాక. ఫైనల్గా ఇది మన ఉద్దేశం. మన ఉద్దేశం ఏంటి? మనం దేని కొరకు ఈ లోకంలో ఉన్నాం, దేని కొరకు మనం జీవిస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, బిడ్డలను చదివిస్తున్నా, అనేక ఆలోచనలు మనం కలిగి ఉన్నా, మన తలంపులలో క్రీస్తుతో కూడా ఉండాలి. మన కుటుంబం దేవునితో కూడా తరతరాలు కలిసి ఉండాలి. ఆయన కొరకు మన జీవితాలు అర్పించబడాలి, సమర్పణతో ముందుకు సాగాలి.
ఫైనల్గా ఈ ఆలోచన లేకపోతే మనకంటూ ఒక గురి, ఒక లక్ష్యం లేకుండా జీవిస్తున్నామని అర్థం. కనుక ముఖ్యంగా అన్నిటికంటే ప్రభువా నీతో కూడా మేము ఉండాలి అనే తలంపులతో మనం కలిసి మనం ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మన కొరకు ఒక తలుపు తెరిచాడు, సువార్త చెప్పడానికి, అనేకులను విశ్వాసములు నడిపించడానికి, సంఘము కలిసి పనిచేయడం కొరకు ఆయన తలుపు తెరిచాడు. అలాగే ప్రార్థించే విషయంలో మనం తలుపులు తెరవాలి. దేవుని కొరకు పనిచేసే విషయంలో మనం తలుపులు తెరవాలి. విశ్వాసముతో దేవుని కొరకు ముందుకు సాగే విషయంలో మనం తలుపులు తెరవాలి. ప్రభు అంటున్నాడు, నాతో కలిసి సహవాసం చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇదిగో ఆయనతో సహవాసం చేయటానికి తలుపు తెరిచి ఆయనతో కలిసి సహవసించి దేవుని మనం గణపరచుదముగాక. ఆమేన్. అలాగే దేవునికి ఇచ్చే విషయంలో, ప్రభు యొక్క పరిచర్య విషయంలో తలుపులు తెరిచిన వారుగా, ఇచ్చే విషయంలో ఆయన మనకు తలుపులు తెరిచి అద్భుతాలు చేస్తాడు. దేవుని స్తోత్ర. చివరిగా దేవుని రాకడం అనేది ఉంది. ఆయన రాకడ తలుపులు తెరుస్తాడు. ఎప్పుడు తెరుస్తాడా, అందులోకి ఎప్పుడు వెళదామా అనే ఆశతో మనం ఎదురు చూస్తే దేవుడు మన భక్తి జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని ఆయన నడిపిస్తాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దేవుడు అట్టి కృప, దీవెన, ఆశీర్వాదం మనందరికీ మెండుగా అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ ఉదయకాలపు వేళ నీవు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తోత్రాలని ప్రతి ఒక్కరు కలిసి ప్రార్థించండి. ప్రభువా నాయన, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి, మీ కృప మాకు తోడుగా ఉంచండి. మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలయ్యా. అయ్యా, నువ్వు మా పట్ల ఎప్పుడు కూడా తలుపులు తెరవాలి అయ్యా, ద్వారాలు తెరవాలని ప్రార్థన చేస్తుంటాం. అయితే నువ్వు మా ఎదుట తెరిచిన తలుపు ఎవరు కూడా మోయలేరు. సువార్త కొరకు తెరవబడిన తలుపులు మాట్లాడండి. మీరు మాట్లాడాలి, మీకు స్తోత్రాలు. మీ మాట మా హృదయంలో స్థిరపరచబడాలి, మీ మాట మా జీవితంలో స్థిరపరచబడాలయ్యా. తండ్రి, మీకు వందనాలని ప్రార్థించుకుందాం. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. జాని ప్రార్థన చేస్తాడు. ప్రార్థనలో